డ్రామా స్టార్టింగ్లో మనం జియూని చూస్తాం. తను ఒక క్లబ్లో ఒక మేల్ మోడల్తో ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు వెంటనే ఒక హోటల్ రూమ్కి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంతా అయిపోయాక వెళ్ళే ముందు జియు తన క్రెడిట్ కార్డ్ని తీసి తనకిస్తుంది. అంటే అతను టైంని స్పెండ్ చేసినందుకు మనీ అన్నమాట. అప్పుడు ఆ మెయిల్ మోడల్, నేను ఇక్కడ నీ డబ్బు కోసం ఉన్నానని అనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి జియు, మరి ఇంకెందుకు, ప్లీజ్ నీకు అర్ధరాత్రి నా మీద ప్రేమ పుట్టిందని మాత్రం చెప్పకు, ఎందుకంటే ఇదంతా నీ పర్మనెంట్ కస్టమర్ని చేసుకోవడానికి నువ్వు చెప్పే మాటలే కదా, కానీ అలా ఏం జరగదులే అని అంటుంది. అతను ఏదో చెప్పబోతూ ఉంటే జియు అసలు ఛాన్స్ ఇవ్వకుండా, ఇందులో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయి, ఇది తీసుకొని హ్యాపీగా ఉండు అని చెప్పి ఆ కార్డ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత జియు తన క్యూట్ ట్విన్స్తో కనిపిస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ పేర్లు ఏమీ ఇంకా ఏబీ. ఆ టైంలో ఏమీ తను వేసిన డ్రాయింగ్ చూపిస్తూ ఉంటే జియు తనని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. కానీ ఏబీ మాత్రం చాలా స్మార్ట్ ఇంకా టాలెంటెడ్ కూడా. తను వాళ్ళ మమ్మీతో, మమ్మీ, నేను హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ మీద రీసెర్చ్ చేశాను. మనుషులు అబద్ధం చెప్పేటప్పుడు ఎలా ఉంటారో నాకు తెలుసు. 3 రోజుల క్రితం మీరు మా డాడీ ట్రక్ కింద పడి చనిపోయారని చెప్పారు, కానీ అది అబద్ధం అని నాకు అర్థమైపోయింది అని అంటాడు. జియు షాక్ అయ్యి, నువ్వు చాలా స్మార్ట్ అయిపోయావు. సరే, ఈరోజు నీకు ఆ సీక్రెట్ చెప్పేస్తాను. మీ డాడీ ఒక ఆస్ట్రోనాట్ అని చెప్తుంది. అప్పుడు వాడు, నాకు ముందే తెలుసు మీరు ఏదో ఒక కొత్త ప్రొఫెషన్ పేరు చెప్తారని, అందుకే నేను ఆ పేరుతో సెర్చ్ చేశాను, కానీ నాకు ఏ ఆస్ట్రోనాట్ కనిపించలేదు. అంటే మీరు మళ్ళీ అబద్ధం చెప్తున్నారా అని అంటాడు. జియు వాళ్ళని బుజ్జగించడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ 4 ఏళ్ల పిల్లలు తాము చాలా పెద్దవాళ్ళం అయిపోయామని, మమ్మీ వాళ్ళని ఇక మోసం చేయలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు జియు, సరే ఒక పని చేద్దాం, మీకు కావాల్సిన కొత్త డాడీని వెతుక్కుందామని చెప్పి మోడల్స్ ఉన్న ఒక మ్యాగజైన్ని చూపిస్తుంది. కానీ ఆ పిల్లలు ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తూనే వస్తారు. ఇలా అయితే మనం ఇంకో బుక్ కొనుక్కోవాల్సి వస్తుంది అని జియు అంటే, వాళ్ళు మాకు రియల్ డాడీ కావాలి, కానీ ఇలాంటి ఫేక్ డాడీలు వద్దు అని క్లియర్గా చెప్పేస్తారు. జియు వాళ్ళని, అసలు మీకు ఇప్పుడు డాడీ ఎందుకు కావాలి అని అడిగితే, వచ్చే వారం స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్తో పాటు స్పోర్ట్స్ డే కూడా ఉందని, అక్కడ పేరెంట్స్ పిల్లలతో కలిసి పార్టిసిపేట్ చేయాలని చెప్తారు. ఆ టైంలో మమ్మీ ఒక్కతే అయిపోతుంది కదా, అది వాళ్ళ బాధ. అప్పుడు జియు, మీరేం వరీ అవ్వకండి, నేను స్కూల్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, ఇలాంటి కాంపిటీషన్స్ ఎవరు పెడతారు అని అంటుంది. మమ్మీ ఇలాగే ఏదో ఒక సాకు చెప్తుందని ఆ పిల్లలకి ముందే తెలుసు. ఆ తర్వాత జియు, సరే ఇప్పుడు నాకు ఏదైనా స్టోరీ చెప్పండి, నేను పడుకుంటాను అని అంటుంది. అప్పుడు ఏబీ, ఓ మమ్మీ, మీరు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారో ఏంటో అని అంటాడు. ఇక నెక్స్ట్ డే జియు హాయిగా నిద్రపోతూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి తనని లేపి లేటెస్ట్ న్యూస్లో వచ్చిన జియు ఫోటోని చూపిస్తుంది. అది చూసి జియు, మమ్మీ ఆ కెమెరా యాంగిల్ బాగాలేదు, నా అందం సరిగా కనిపించట్లేదు అని అంటుంది. దానికి వాళ్ళమ్మ, నీకు నీ అందం ముఖ్యం కానీ జనాలు ఏమనుకుంటారో అర్థమవుతుందా, ఏ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అని తిడుతూ ఉంటుంది. జియు మాత్రం అదే మంచిది కదా, కనీసం ఈ గొడవ వదిలిపోతుంది అని క్యాజువల్గా అంటుంది. వాళ్ళమ్మ ఇంకా ఏమంటుందంటే, నేను నీకు లాస్ట్ టైం ఒకరిని పరిచయం చేశాను కదా, ఒకసారి వెళ్ళి ఒక్కసారి కలిస్తే ఏమవుతుంది, 3-4 సార్లు బయటికి వెళ్తేనే కదా విషయం ముందుకెళ్తుంది అని చెప్తుంది. కానీ జియు, నేను 3-4 సార్లు కాదు, ఏడాది మొత్తం వెళ్ళినా సరే ఏ మగాన్ని పెళ్లి చేసుకోను అని మొండిగా చెప్తుంది. నీకు అబ్బాయిలు నచ్చరా, అమ్మాయిలు నచ్చుతారా ఏంటి అని వాళ్ళమ్మ అడిగితే, కావాలంటే అలాగే అనుకోండి, ఈ కాలం అబ్బాయిలు వింతగా తయారవుతున్నారు, అయినా నేను ఫ్యూచర్ జనరేషన్కి ఒక మోటివేషన్ లాంటి దాన్ని, నాకు పెళ్ళి కాలేదు, 2 పిల్లలున్నారు, పైగా నేను ఒక సక్సెస్ఫుల్ ఇండిపెండెంట్ ఉమెన్ని, నాకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇప్పుడైతే నన్ను నిద్రపోనివ్వండి, నిద్ర సరిగా లేకపోతే నా బ్యూటీ తగ్గిపోతుంది అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది.
ఇక కాసేపటికి నిద్ర లేచి రెడీ అయ్యి తన కంపెనీకి వెళ్తుంది. జియుకి ప్రతి చిన్న విషయాన్ని గమనించే అలవాటు ఉంటుంది. తన అసిస్టెంట్కి కొత్త కళ్ళజోడు పెట్టుకుంటే అది కూడా గమనిస్తుంది. అసిస్టెంట్ తనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ ఉంటే జియు మధ్యలో ఒక కిండర్ గార్డెన్ సెటప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతుంది. మనం కంపెనీ మారుస్తున్నామా అని అసిస్టెంట్ షాకింగ్గా అడిగితే, లేదు, మా పిల్లల స్కూల్లో పేరెంట్స్ స్పోర్ట్స్ డే ఉంది. అసలు పేరెంట్స్కి అంత ఖాళీ ఎక్కడుంటుంది, అందుకే ఆ ప్రోగ్రాం ఎలా ఆపాలో అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. అప్పుడు అసిస్టెంట్, ఆ స్కూల్ మాత్రమే కాదు, దాని మిగతా బ్రాంచెస్ అన్నీ మిస్టర్ జాంగ్ కంపెనీకే చెందినవి. మీ పిల్లలు చాలా మంచి స్కూల్లో చదువుతున్నారు అని చెప్తాడు. దానికి జియు, అవేమీ నాకు అవసరం లేదు, సగానికి పైగా విషయాలు నేను వాళ్ళకి ఇంట్లోనే నేర్పిస్తున్నాను, కానీ ముందు ముందు ఏం చేయాలో మాత్రం ఆలోచించాలి అని అంటుంది. ఇంతలో అసిస్టెంట్ మెల్లగా జియుకి లైన్ వేయడానికి ట్రై చేస్తూ అసలు స్పోర్ట్స్ డే ఎప్పుడు అని అడుగుతాడు. జియు వచ్చే వారం అని చెప్పగానే అసిస్టెంట్ వెంటనే, వచ్చే వారం నేను ఫ్రీగానే ఉన్నాను, మీరు కోరుకుంటే నేను మీతో రాగలను అని అంటాడు. దానికి జియు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు అని అంటుంది. అప్పుడు అసిస్టెంట్, అంటే స్పోర్ట్స్ డేకి పేరెంట్స్ని పిలిపించారు కదా, మీ పిల్లలకి సపోర్ట్ చేయడానికి నేను మీతో వస్తానని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఒకప్పుడు అథ్లెట్ని, నాకు స్పోర్ట్స్ అంటే చాలా క్రేజ్ అని చెప్తాడు. దానికి జియు వెటకారంగా, అవునా, నువ్వు ఇంత టాలెంటెడ్ అని నాకు తెలియలేదే, మరి అలాంటప్పుడు దేశం కోసం ఒలింపిక్స్ ఆడొచ్చు కదా, పిల్లల స్కూల్లో ఆడడం కంటే అదే మంచిది కదా అని అంటుంది. పాపం అసిస్టెంట్కి తను రిజెక్ట్ అయ్యానని అర్థమైపోయి, నన్ను క్షమించండి, కానీ నా జాబ్ మాత్రం తీసేయకండి అని అంటాడు. తర్వాత అతను జియుకి ఒక ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ గురించి చెప్తాడు. ఆ ప్రాజెక్టు మీద జియు కంపెనీనే కాదు, చాలా పెద్ద కంపెనీల కన్నుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఎవరి చేతికి వస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వేరే ప్రాజెక్ట్స్ గురించి టెన్షన్ ఉండదు. జియో ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ గెలవాలంటే ఏం కావాలి అని అసిస్టెంట్ని అడిగితే అతను మంచి టెక్నాలజీ, ఎక్కువ డబ్బు ఉండాలి అని చెప్తాడు. జియో కంపెనీ దగ్గర 2 ఉన్నాయి, అయితే ఇంకేం, అది మనదే అని జియో ఫిక్స్ అవుతుంది. కానీ ఇంతలో అసిస్టెంట్కి ఒక న్యూస్ వస్తుంది. మిస్టర్ జాంగ్ అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చేసాడని తెలియగానే అతను భయపడిపోతాడు. జియు అది చూసి, ఏంటి, అతనితో నీకేమైనా అఫైర్ ఉందా, ఎందుకు అలా భయపడుతున్నావని అడుగుతుంది. అప్పుడు అసిస్టెంట్, మేడం, మీరు వింటే మీకే భయం వేస్తుంది. 4 ఏళ్ల క్రితం మిస్టర్ జాంగ్ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ నాన్న కట్టిన కంపెనీ కూడా మూతపడే స్టేజ్లో ఉండింది. కానీ సడన్గా అతని అదృష్టం ఎలా మెరిసిందో తెలీదు. ఈరోజు అతను పెద్ద కన్స్ట్రక్షన్ గ్రూప్కి హెడ్ అయిపోయాడు. అతను ఓకే చేయకుండా ఏ ప్రాజెక్ట్ కూడా పాస్ అవ్వదు. పార్ట్నర్షిప్ డీల్స్ ఏవైనా వస్తే ఫస్ట్ తనకే వస్తాయి. ఇప్పుడు మన ప్రాజెక్టు ఎంత డేంజర్లో ఉందో మీకు అర్థమవుతుందా అని చెప్తాడు. దానికి జియు, పర్లేదు, దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది, ఒక్కసారి నన్ను అతన్ని కలవనివ్వు, నేను ఎలా మాట్లాడి ఈ డీల్ని సెట్ చేస్తానో చూడు అని కాన్ఫిడెన్స్గా అంటుంది. అప్పుడు అసిస్టెంట్ అతను ఎక్కడున్నాడు, ఏ ఈవెంట్కి వెళ్తున్నాడు అనే డీటెయిల్స్ని చెప్తాడు. దానివల్ల వాళ్ళు అనుకోకుండా కలిసినట్టుగా ప్లాన్ చేయొచ్చని అనుకుంటారు. ఇక ఈరోజు ఈవినింగ్ ఒక పార్టీ ఉందని తెలుస్తుంది. జియు ఈవెంట్కి వెళ్దామని అంటుంది. కానీ అసిస్టెంట్ భయపడుతూ, మేడం, మన దగ్గర ఇన్విటేషన్ కార్డ్ లేదు, లోపలికి వెళ్తే పోలీసులు పట్టుకుపోతారు, లేదా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు, సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది అని అంటాడు. దానికి జియు, నన్ను ఫాలో అవ్వు, నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తుంది. వాళ్ళు ఈవెంట్ హాల్ బయట ఉండగా జియు సిస్టర్ డేజీ అక్కడికి వస్తుంది. జియుని చూడగానే డేజీ వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. జియు లైఫ్లో ఏమీ సాధించలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు జియు, చూడు డేజీ, నువ్వు మర్చిపోతున్నావు, నా దగ్గరున్న ప్రతి పైసా నేను కష్టపడి సంపాదించుకున్నది, ఎవరి డాడీ మీదో నేను ఆధారపడి ఎదగలేదు అని గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. ఆ మాట డేజీకి బాగా గుచ్చుకుంటుంది. నా డబ్బు చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావని డేజీ అంటుంది. ఇంతలో అక్కడికి వ్యాంగ్ వస్తాడు. అతను షోలాంగ్ గ్రూప్కి హెడ్. డేజీ అతనితో ఉండడానికి కారణం ఏంటంటే అతని దగ్గర మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి. డేజీ అప్పుడు వ్యాంగ్ కంపెనీని జియో కంపెనీని కంపేర్ చేస్తూ జియోని తక్కువ చేసి మాట్లాడుతుంది. వ్యాంగ్ కూడా తన కంపెనీ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటాడు. నీ దగ్గర కనీసం ఇన్విటేషన్ కార్డు కూడా లేదు, లోపలికి ఎలా వెళ్తావని జియోని అడుగుతారు. జియో, నువ్వు నా ఇన్విటేషన్ గురించి
నీకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను ఎలాగైనా అని అంటుంది. అప్పుడే ఇన్విటేషన్ కార్డ్ కోసం అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడే యాంగ్ అక్కడికి వచ్చి, జియు దగ్గర ఇన్విటేషన్ లేదని ఎవరు చెప్పారు, ఇదిగో తన కార్డు నా దగ్గరే ఉంది అని అంటాడు. యాంగ్ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, ఎందుకంటే అతను చాలా ఫేమస్ యాక్టర్. డేజీ అతన్ని చూడగానే వెంటనే వ్యాంగ్ చేతిని వదిలేసి యాంగ్తో చాలా ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. జియోకి కూడా అసలు యాంగ్ ఇక్కడ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అప్పుడు యాంగ్, మీరు మా తాతయ్య గురించి మర్చిపోయారా? నేను హాసన్ కంపెనీ తరపున వచ్చాను. మా తాతయ్యకి ఈ వయసులో ఇలాంటి పార్టీలు ఇష్టం ఉండవు, అందుకే నన్ను పంపించారు అని చెప్తాడు. జియూకి ఈ యాంగ్ ఎలా తెలుసు అని డేజీ ఆలోచిస్తూ ఉంటుంది. యాంగ్ జియూతో టెన్షన్ పడకు, నేను కంపెనీ తరపున వచ్చినా సరే ఈ డీల్ నీ కంపెనీకి దక్కాలని నువ్వు కోరుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఎలాగో ఈ బిజినెస్ డీల్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. అప్పుడు డేజీ యాంగ్తో, చూడు యాంగ్, నీకు ఈ జియు గురించి ఏమీ తెలీదు. ఇది బయటికి చాలా అమాయకంగా కనిపిస్తుంది, కానీ లోపల కాదు. దీనికి ఏ ప్రాజెక్టు దక్కకపోయినా పర్వాలేదు, అదే మంచిది అని జియు మీద చాడీలు చెబుతూ ఉంటుంది. అది విని జియు డేజీని నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇస్తుంది. కానీ డేజీ వినకుండా జియు గురించి నీచంగా మాట్లాడుతూ అందరి ముందు తనని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. అది విన్న జియుకి చాలా కోపం వచ్చి డేజీని చెంప పగలు కొడుతుంది. డేజీ అందరితో, చూసారా, ఇది ఎప్పటికీ మారదు అని నేను ముందే చెప్పాను కదా అని ఏడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ డేజీనే తిడుతూ ఉంటారు. జియు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు తనని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నావని అందరూ డేజీనే తప్పుపడతారు. డేజీ ఆగకుండా, మీరందరూ తన మాయలో పడిపోయారు, తన అసలు రంగు చూస్తే మీరు షాక్ అవుతారు. జియు సరిగ్గా వాళ్ళ అమ్మ లాంటిదే అని అంటుంది. జియు మళ్ళీ వార్నింగ్ ఇచ్చినా వినకుండా, జియు వాళ్ళ అమ్మ ఒక మిస్ట్రెస్, మేము మా అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ జియు మమ్మీ రావడంతోనే మా ఫ్యామిలీ ముక్కలైపోయింది అని కథలు చెప్తుంది. అప్పుడు జియు, డేజీ, నీకు సరిగ్గా గుర్తులేదనుకుంటా, నేను గుర్తు చేస్తాను. మా డాడీ నా మీద మా అమ్మ మీద చీట్ చేస్తూ ఒక మిస్టేక్తో తిరుగుతున్నారని తెలిసినప్పుడే నీ గురించి కూడా నాకు తెలిసింది. అప్పుడు నువ్వు మా అమ్మని ఏవేవో మాటలు అన్నావు. అప్పుడు నేను నిన్ను ఒక్కటి కొడితే నీ ముక్కు పగిలి రక్తం వచ్చింది, గుర్తుందా? నీ ముక్కు వంకరైపోతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు కదా, ఆ రిసిప్ట్లు కూడా ఇప్పటికీ నా దగ్గరే ఉన్నాయి. అసలు నీ ఫేసు ప్లాస్టిక్ ఫేస్, మీ అమ్మే ఒక మిస్ట్రెస్ అని అందరి ముందు నిజం చెప్పేస్తుంది. జియు తన కోసం తను ఫైట్ చేస్తూ ఉంటే యాంగ్ తనని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందరూ డేజీని వీడియోలు తీయడం స్టార్ట్ చేస్తారు. తను అవమానంతో అక్కడి నుంచి పారిపోతుంది. వెళ్ళే ముందు అందరికీ సారీ చెప్పాల్సి వస్తుంది కూడా. ఈరోజు నీది కావచ్చు, రేపు నాదొస్తుంది అని మనసులో కసిగా అనుకుంటూ డేజీ వెళ్ళిపోతుంది. తర్వాత యాంగ్ జియు లోపలికి వెళ్తారు. అక్కడున్న డెకరేషన్, బిలియన్ల విలువ చేసే యాంటిక్ వస్తువులు చూసి జియు షాక్ అవుతుంది. ఇక హోస్ట్ మిస్టర్ జాంగ్ వస్తున్నారు అని అనౌన్స్ చేయగానే జాంగ్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూడగానే జియుకి తన మీద ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇతన్ని ఎక్కడ చూసినట్టుందే అని ఆలోచిస్తూ ఉంటుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ తనకి ఒక డౌట్ వస్తుంది. 5 ఏళ్ల క్రితం నేను డబ్బులు ఇచ్చి వచ్చిన ఆ మెయిల్ మోడల్ ఇతనేనా అని. కానీ అతను అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యాడు అని తనకి తనే సర్ది చెప్పుకుంటుంది. యాంగ్ అది గమనించి, ఇంకా ఎంతసేపు అలా చూస్తావు, నన్ను కూడా నువ్వు ఎప్పుడు అలా చూడలేదు అని ఆట పట్టిస్తాడు. ఇంతలో జాంగ్ వచ్చి జియుని చూసి, నిన్ను చూస్తుంటే మనం ముందే ఎక్కడో కలిసినట్టుగా అనిపిస్తుంది అని ఒక పాత పికప్ లైన్ని వేస్తాడు. జియు కూడా స్మార్ట్గా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ గుర్తు రావట్లేదు. ఏదేమైనా ఇప్పుడు కలిసాం కదా, ఇంట్రడక్షన్ చేసుకుందాం అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. యాంగ్ తను జియు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పబోతూ ఉంటే యాంగ్ తనని ఆపేసి, తను నా ఫ్రెండ్ అని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యాంగ్ని గుర్తుపట్టి వాళ్ళిద్దరూ క్యూట్ కపుల్ అని పొగుడుతూ ఉంటే జాంగ్కి అది నచ్చదు. నాకైతే అలా అనిపించట్లేదు అని కొంచెం జెలసీగా అంటాడు. జియు తన ప్రాజెక్ట్ గురించి జాంగ్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ జాంగ్, నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, ఎంజాయ్ చేయడానికి రా, కానీ బిజినెస్ మాటలు వద్దు. అయినా నా కంపెనీతో పార్ట్నర్షిప్ చేయడానికి నీ కంపెనీకి అంత సీన్ లేదులే అని రిజెక్ట్ చేసి పార్టీని స్టార్ట్ చేస్తాడు. జియు ఫీల్ అవ్వకుండా, ఫస్ట్ టైం రిజెక్షన్ రావడం కామనే, మళ్ళీ ట్రై చేస్తాను అని అనుకుంటుంది. తర్వాత జియు జాంగ్ని వెతుక్కుంటూ టెర్రస్ మీదకి వెళ్తుంది. అక్కడ సడన్గా ఎవరో తనని పట్టుకుంటారు.
జియు భయపడి నా ఫేస్కి ఏం చేయకండి, మీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను అని అంటుంది. కానీ తీరా చూస్తే అది జాంగ్. అతని ప్రవర్తన ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. బయట అందరి ముందు స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ ప్రైవేట్గా మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఈ ప్రవర్తన చూసి జియుకి తన కాంట్రాక్ట్ దొరుకుతుందని అర్థమవుతుంది. కానీ తను అలా పర్సనల్ విషయాల్ని బిజినెస్లోకి తీసుకురావడానికి ఇష్టపడదు. జాంగ్ తనని గుర్తుపట్టలేదని బాధపడతాడు. జియు జాంగ్ని బెదిరిస్తూ, నేను గనక నువ్వు ఇలా ఉంటావని అందరికీ చెప్తే నీ కంపెనీ పేరు పాడైపోతుంది. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా ఇంటర్నెట్లో పెడితే నీ పని అయిపోతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళ్ళే హడావిడిలో తన ప్రాజెక్టు బ్రోచర్ అక్కడే పడేస్తుంది. జాంగ్ ఆ బ్రోచర్ని చూసి ఏదో ఆలోచిస్తాడు. జియు కిందికి రాగానే డేజీ కావాలని అడ్డుపడి జియు తనని నెట్టేసినట్టుగా యాక్టింగ్ చేస్తుంది. ఆ టెన్షన్ కోసం ఇలాంటి నాటకాలు ఆడుకో అని జియు అంటుంది. కానీ డేజీ ఆగకుండా జియు మీద వైన్ని విసిరేస్తుంది. దానికి జియు కూడా డేజీ మీద వైన్ని విసిరేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. జాంగ్ వచ్చి జియుకి హెల్ప్ చేద్దాం అనుకునే లోపు యాంగ్ వచ్చి జియుని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. అలా యాంగ్ జియుని తీసుకెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కారులో వెళ్తూ ఉన్నప్పుడు యాంగ్ మనం బయట అందరికీ ఒకరినొకరు బాగా తెలిసినట్టుగా క్లోజ్గా ఉన్నట్టుగా నటించాలి అని అంటాడు. దానికి జియు, చూడు నీకు బయటపడాలని తొందరగా ఉన్నట్టుంది అని అంటుంది. యాంగ్ కొంచెం ఫీల్ అవుతూ, నువ్వు నన్ను అసలు దేని కింద లెక్క చేయవు కదా అని అంటే, కరెక్ట్గా చెప్పావని జియు అంటుంది. జియు ఎలాంటి అమ్మాయి అంటే మగాళ్ళని ఎప్పుడూ తన కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటుంది. కానీ తన మనసులో మాత్రం జాంగ్ ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. ఆ నైట్ తనతో గడిపిన పర్సన్ ఇతనేనా అని తనకి డౌట్ వస్తూనే ఉంటుంది. కానీ జాంగ్ లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక క్లబ్లో మెయిల్ మోడల్గా ఎందుకు పనిచేస్తాడు, అది నిజం కాదు అని తనకి తనే సర్ది చెప్పుకుంటుంది. జియు ఇంటికి రాగానే వాళ్ళమ్మ ఎదురుపడి, ఈరోజు నేను నీతో తేల్చేసుకోవాలి, పిల్లలు నిద్రపోయారు కాబట్టి వాళ్ళని సాకుగా చూపించలేవని అంటుంది. జియు చూసి, మమ్మీ ఏమైంది, ఏదైనా బ్లైండ్ డేట్కి వెళ్ళాలా అని అడిగితే వాళ్ళమ్మ, అక్కడికి వెళ్ళి కూడా అతన్ని రిజెక్ట్ చేసి నాకు అవమానం తీసుకొని వస్తావు, ఈ వయసులో పెళ్లి చేసుకోకపోతే రేపు వయసు పెరిగి జుట్టు నెరిసి ముడతలు వస్తే ఏ మగాడు నిన్ను పట్టించుకోడు అని తిడుతూ ఉంటుంది. జియు మాత్రం నాకు లైఫ్లో మగాళ్ళ అవసరమే లేదు, నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, మీ డాడీ నీకోసం ఒక సంబంధం చూశారు, నువ్వు వెళ్ళి అతన్ని కలవాల్సిందే అని చెప్తుంది. నాన్నకి ఇప్పుడే నేను కూతున్నని గుర్తొచ్చానా, డేజీ నన్ను ఏడిపిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆయన నాకు సపోర్ట్ చేశారా, ఎప్పుడైనా మాట నేనెందుకు వినాలి అని జియు కోపంగా అంటుంది. వెంటనే తన అసిస్టెంట్కి కాల్ చేసి జాంగ్ గురించి కనుక్కోమని చెప్తుంది. వాళ్ళ అమ్మకి అప్పుడు అర్థమవుతుంది తను ఎంత చెప్పినా జియు వినదని. ఇక నెక్స్ట్ డే అసిస్టెంట్ కాల్ చేసి, మేడం మనం ఒక పవర్ఫుల్ పర్సన్ గురించి తెలుసుకోవాలని చూస్తున్నాం, అతని గతాన్ని అతను చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు, ఏ వివరాలు కూడా దొరకట్లేదు అని చెప్తాడు. దానికి జియు, సరే అతని గురించి దొరక్కపోతే ఏంటి, నేను అతని మీద సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెడతాను అని అంటుంది. ఇంతలో ఏబీ అక్కడికి వస్తారు. ఏమీ ఒక డ్రాయింగ్ని చూపిస్తుంది. అందులో ఒక పర్సన్ ఫేస్ లేకుండా ఉంటాడు. అది ఎవరు, మన స్టాఫ్ మెంబరా అని జియు అడిగితే, కాదు మమ్మీ, ఇతను మా డాడీ ఎలా ఉంటారో నాకు తెలీదు కదా, అందుకే ఫేస్ వేయలేదు అని ఏమీ అమాయకంగా చెప్తుంది. ఇక్కడ జాంగ్ తన ఆఫీస్లో తన ఫ్రెండ్తో ఉంటాడు. అతని ఫ్రెండ్, జియో కంపెనీతో కనుక నువ్వు డీల్ కుదుర్చుకుంటే నీకు చాలా లాభం వస్తుంది, ఎందుకంటే తను మాస్టర్ మైండ్ అని చెప్తాడు. ఇంతలో అసిస్టెంట్ ఒక ఎన్వలప్ని తీసుకుని వస్తాడు. అది కోర్టు నుండి వచ్చిన నోటీస్. అది జియు వేసిన సెక్సువల్ హరాస్మెంట్ కేసు అని తెలిసి జాంగ్ ఫ్రెండ్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నీ మీద ఇలాంటి కేసు వేయడానికి ఒకరు ధైర్యం చేశారా అని ఎగతాళి చేస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే జియుకి తన అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. మేడం మనకి ఆ కంపెనీ నుంచి కాంట్రాక్ట్ వచ్చేసింది, ఆఫర్ లెటర్ అందింది అని చెప్తాడు. జియు షాక్ అవుతుంది. ఒక కేసు వేయగానే భయపడి ఇంత త్వరగా ప్రాజెక్ట్ ఇచ్చేశారా అని అనుకుంటుంది. దీనివల్ల తనకి ఒక విషయం కన్ఫర్మ్ అవుతుంది, జాంగ్కి తన పరువు అంటే చాలా ఇష్టమని. కాబట్టి ఆ నైట్ క్లబ్లో ఉన్న మెయిల్ మోడల్ జాంగ్ అయ్యే ఛాన్స్ లేదని జియు ఫిక్స్ అయిపోతుంది. ప్రాజెక్ట్ వచ్చిన ఆనందంలో
జియు ఒక క్లబ్లో పార్టీని అరేంజ్ చేస్తుంది. తన ఫ్రెండ్ని పిలిచి మేల్ మోడల్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు. డేజీ కోపంగా అక్కడికి వస్తుంది. రాగానే జియు మీద అరవడం స్టార్ట్ చేస్తుంది. డేజీ క్లబ్లోకి వచ్చి జియుని తిడుతూ ఉంటే జియు దానికి ఏమాత్రం తగ్గకుండా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. నేను నా తెలివితేటలతో ఆ కాంట్రాక్ట్ని సంపాదించాను, కానీ నువ్వు ఏది సరిగ్గా హ్యాండిల్ చేయలేక నా మీద పడి ఏడుస్తున్నావా అని అంటుంది. అప్పుడు జియు ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేస్తూ కరెక్ట్గా చెప్పావు జియు, కష్టపడేది నువ్వు, క్రెడిట్ కొట్టేయాలని చూసేది మాత్రం డేజీ. తను ఏం చేయలేక నిన్ను బ్లేమ్ చేసి తనని తాను హ్యాపీ చేసుకోవాలని చూస్తుంది అని అంటుంది. డేజీ తన డాడీతో, చూసారా డాడీ, జియు ఫ్రెండ్ కూడా నన్ను ఎలా అంటుందో, నిన్నటి ఈవెంట్లో జియు నన్ను ఎంత అవమానించిందో మీకు తెలుసా, ఈ కాంట్రాక్ట్ కూడా ఏదో తప్పుడు మార్గంలోనే తెచ్చుకుని ఉంటుంది అని చాడీలు చెప్తుంది. అప్పుడు జియు డాడీ జియుకి కొన్ని ఆప్షన్స్ ఇవ్వబోతూ ఉంటే జియు అతన్ని ఆపేసి, మీరు నాకు ఆప్షన్స్ ఇచ్చే పొజిషన్లో లేరు అని చెప్తుంది. దానికి ఆయన, నేను మీ అమ్మకి విడాకులు ఇచ్చి ఆస్తంతా నా దగ్గరే ఉంచుకొని మంచి పని చేశాను అని అంటే జియు వెటకారంగా, ఉంచుకోండి, మాకు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయడం అలవాటే, ఆ ఆస్తి మా దగ్గర ఉంటే ఈ పాటికి ఇంకా డెవలప్ చేసేవాళ్ళం, కానీ మీకు అప్పులు చేయడం తప్ప ఏమీ తెలియదు అని వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంది. మధ్యలో వ్యాంగ్ ఏదో చెప్పబోతూ ఉంటే జియు అతన్ని ఆపేసి, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి కాదు, మా విషయాల్లోకి రావద్దు, నేను పరాయి మగాళ్ళ మాటలు వినను అని అంటుంది. అప్పుడు డేజీ కావాలని జియు అమ్మ గురించి నీచంగా మాట్లాడి తనని రెచ్చగొట్టాలని చూస్తుంది. అప్పుడు జియు వ్యాంగ్ వైపు తిరిగి, నీకు డేజీ గురించి అన్నీ తెలుసు అనుకుంటున్నావు కదా, మరి నిన్న తను ఎవరితో కలిసి ఈ ఈవెంట్కి వచ్చిందో నీకు తెలుసా, అసలు ఆ ఈవెంట్ నిన్న జరిగింది, కానీ తను నీతో 4 రోజుల క్రితం నుండి దానికోసమే తిరుగుతున్నానని అబద్ధం చెప్పింది కదా అని డేజీ గుట్టు విప్పడం మొదలు పెడుతుంది. వ్యాంగ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే డేజీ, నా అక్క మాటలు అస్సలు నమ్మకు, తను మనల్ని విడగొట్టాలని చూస్తుంది అని కవర్ చేస్తుంది. చివరికి జియు డాడీ కూడా ఏం చేయలేక అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక జియు ఫ్రెండ్, మంచి పని చేసావు, నీ డాడీతో సంబంధాలు తెంచుకోబట్టే నువ్వు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నావని అంటుంది. కానీ జియు పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధగా చాలా డ్రింక్ చేస్తుంది. బాగా మత్తులో ఉన్న జియు అనుకోకుండా అదే క్లబ్లో ఉన్న జాంగ్కి డాష్ ఇస్తుంది. తను మత్తులో అతన్ని బిజినెస్ మ్యాన్ మిస్టర్ జాంగ్ అని గుర్తుపట్టకుండా పాత మెయిల్ మోడల్ అని అనుకుంటుంది. అతనితో సరసాలాడుతూ ఏవేవో మాట్లాడుతుంది. జాంగ్కి అప్పుడు అర్థమవుతుంది జియు తాగినప్పుడు పూర్తిగా వేరే పర్సన్ లాగా మారిపోతుంది అని. ఆ నైట్ కూడా ఇద్దరు కలిసి జాంగ్ ఇంటికి వెళ్తారు. ఇక నెక్స్ట్ డే నిద్ర లేచిన జియుకి అది తన ఇల్లు కాదని అర్థమై షాక్ అవుతుంది. తను కలకంటున్నాను అని అనుకుంటుంది. కానీ పక్కనే జాంగ్ని చూసి నైట్ జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. తప్పు తనదే అని తెలిసినా అది ఒప్పుకోకుండా ఉండడానికి జాంగ్ని ఇన్సల్ట్ చేస్తూ, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, కొంచెం వర్కౌట్ చేయి, నీ ఫ్యూచర్కి మంచిది అని అడ్వైస్ ఇస్తుంది. జాంగ్ కోపంగా తన దగ్గరకు వచ్చి, నన్ను అవమానించి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని కిస్ చేయడానికి క్లోజ్గా వస్తాడు. అప్పుడే జియు ఫోన్ రింగ్ అవుతుంది. తన పిల్లలు మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటే ఆ సౌండ్ జాంగ్కి వినపడకుండా వాల్యూమ్ని తగ్గించేస్తుంది. పిల్లల విషయం జాంగ్కి తెలిస్తే తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడి ఏదో సాకు చెప్పి అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. వెళ్ళే ముందు జాంగ్ వర్క్ గురించి అడిగితే, మీరు మిస్టర్ జాంగ్, మీ పనితీరు నాకు తెలుసు, 2 కంపెనీలు రూల్స్ పాటిస్తాయని ఆశిస్తున్నాను అని అంటుంది. జియో కారులో ఇంటికి వెళ్తూ ఉండగా తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు, డేజీని పాత ఫోటో ఒకటి ఎక్కడి నుంచో తీసి ఇంటర్నెట్లో వైరల్ చేసింది, జనాలు దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు అని చెప్తుంది. జియో ఆ ఫోటో చూసి, ఛీ, ఆ ఫోటోలో యాంగిల్ సరిగ్గా లేదు, లేకపోతే నేను ఇంకా అందంగా ఉండేదాన్ని అని తన స్టైల్లో అనుకుంటూ ఉంటుంది. జియు ఆ ఫోటో చూసి తన అందం గురించి ఆలోచిస్తూ ఉంటే తన ఫ్రెండ్ మాత్రం, నువ్వు నీ ఫోటో గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ కంపెనీ షేర్లు పడిపోతాయని నాకు భయంగా ఉంది అని అంటుంది. జియు సర్ది చెప్తూ, పర్లేదు, మన చేతిలో లేటెస్ట్ ప్రాజెక్ట్ ఉంది, ఈ ఫోటో విషయం డేజీ విషయం నేను చూసుకుంటాను అని తనకి ధైర్యం చెప్తుంది. ఇక అసిస్టెంట్, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇంటికి వెళ్దామని అంటాడు. అయినా జియు వినకుండా, లేదు, అక్కడికి వెళ్ళి తీరాలి, అందరికీ నేను ఆన్సర్స్ ఇచ్చి తీరాలి అని ఆఫీస్కి వెళ్తుంది.
కంపెనీ బయట జనాలు గోమిగోడి జియూని రకరకాల మాటలు అంటూ తిడుతూ ఉంటారు. జియూకి అది బాధ కలిగించినా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి డైరెక్టర్లతో మీటింగ్ పెడుతుంది. బయట జనాలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ జియూని బ్లేమ్ చేస్తూ ఉంటే జియూ మాత్రం ఆ లైవ్ వీడియోని అనలైజ్ చేస్తూ ఒక ప్లాన్ని ఆలోచిస్తుంది. ఇంతలో డేజీ అక్కడికి వచ్చి జనాన్ని కూల్ చేస్తున్నట్టుగా నటిస్తూ తన అమాయకత్వంతో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. జియూ నా అక్క, తన కోసం నేను ఏదైనా చేస్తాను, తను నన్ను వాడుకున్నా పర్వాలేదు అని ఏడుస్తూ యాక్టింగ్ చేస్తుంది. జనాలు అది నమ్మి తను దేవత, ఆ జియూ మాత్రం రాక్షసి అని తిడుతూ ఉంటారు. జియూ కిందికి రాగానే జనాలు తన మీద కోపంతో గుడ్లు విసరడానికి రెడీ అవుతారు. అప్పుడే జాంగ్ అక్కడికి వచ్చి తన కోట్ని తీసి జియూకి కప్పి తనని సేవ్ చేస్తాడు. అది చూసి డేజీ కుళ్ళుకుంటుంది. ఆ గుడ్లు నా మీద పడి ఉంటే ఇప్పుడు ఆ కోటు నా మీద ఉండేది కదా, ఛాన్స్ మిస్ అయిపోయింది అని మనసులో అనుకుంటుంది. జాంగ్ జియూని అక్కడి నుంచి తన కారులో తీసుకెళ్తూ ఉంటాడు. దారిలో జాంగ్ ఒక ఐడియా చెప్తే, జియూ నువ్వు చాలా సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్వి, నీ కంపెనీ లాభం కోసమే ఇలా చేస్తున్నావు కదా అని అంటుంది. జాంగ్ మాత్రం నీకు నచ్చితే చేయి, లేకపోతే లేదు అని చెప్తాడు. ఇంతలో జియూ ఫ్రెండ్ కాల్ చేసి నిన్ను ఎవడో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడేమో జాగ్రత్త అని అంటుంది. జాంగ్ వినేలాగా జియూ నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని అరుస్తుంది. చివరికి జాంగ్ జియూని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ జియూ కూతురు ఏమి జియూ వేసుకున్న పెద్ద కోట్ని చూసి మమ్మీ ఇవేం బట్టలు నీకు చాలా పెద్దగా ఉన్నాయని అంటుంది. అప్పుడే జాంగ్ని చూసిన ఏమి అతన్ని డాడీ అని పిలుస్తుంది. జియూ అలా పిలవకూడదు అని చెప్పినా ఏమీ వినదు. లేదు ఇతనే నా డాడీ, నా కళ్ళు కూడా వచ్చారు, సేమ్ ఇలాగే ఉన్నారు అని పట్టుబడుతుంది. జియూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ నువ్వు ఉండాలంటే ఉండు, కానీ పిల్లలు నిన్ను విసిగిస్తారు అని జాంగ్కి చెప్తుంది. జాంగ్కి మాత్రం పిల్లలతో ఉండడం చాలా నచ్చుతుంది. ఏమీ జాంగ్ని లోపలికి తీసుకెళ్ళి నువ్వు నా డ్రీమ్ డాడీవి కదా, నా మాట వింటావా అని అంటుంది. తను ఏం చేయమన్నా చేస్తానని జాంగ్ అంటాడు. అప్పుడు ఏమీ మేకప్ సెట్ తీసి జాంగ్కి తల మీద రకరకాల పిన్నులు పెట్టి ఆడుకుంటూ ఉంటుంది. అక్కడికి జియూ కొడుకు ఏబీ వస్తాడు. జాంగ్ని చూడగానే తను ఎవరో స్ట్రేంజర్ అనుకుని తన దగ్గర ఉన్న బబుల్ గన్తో జాంగ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఏమీ వచ్చి ఏబీని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఏబీ మాత్రం చాలా స్మార్ట్ కదా, వాడు ఈ అంకుల్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇతను మన డాడీ ఎలా అవుతాడు, మమ్మీ ఏం చెప్పిందో నీకు గుర్తులేదా అని ఏమీతో అంటాడు. అలా పిల్లలిద్దరూ గొడవ పడుతూ ఉంటే జాంగ్ వింటూ ఉంటాడు. మన డాడీ చాలా ఘోరంగా ఉంటాడు, అందుకే ఫేస్ ఎప్పుడు చూపించలేదు అని ఏబీ అంటే జాంగ్కి ఏం అర్థం కాదు. తనని డాడీ అని పిలిచినందుకు హ్యాపీ అవ్వాలా, లేక ఘోరంగా ఉంటావన్నందుకు బాధపడాలా అని తల పట్టుకుంటాడు. ఇక జియూ వచ్చి తనకి థ్యాంక్ యూ అని చెప్తుంది. జాంగ్ మెల్లగా పిల్లల కోరికలు తీర్చడం నీ బాధ్యత కదా అని సర్ది చెప్పబోతే జియూ పట్టించుకోదు. బయట అందరినీ భయపెట్టే జాంగ్ తన పిల్లలతో ఇంత సాఫ్ట్గా ఉండడం చూసి తను షాక్ అవుతుంది. జాంగ్ అలసిపోయానని చెప్పి జియూ ఇంట్లోనే షవర్ చేస్తాను అని అంటాడు. వేరే ఎవరింట్లో అయినా స్నానం అడిగితే బాగుండదు, కానీ నువ్వు ఎలాగో మొండివాడివి కదా, వెళ్ళి స్నానం చేయని జియూ ఒప్పుకుంటుంది. జాంగ్ స్నానం చేస్తూ ఉంటే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతాడు. జియూ తెలివిగా తన ఆఫీస్లో ఉండే మగ స్టాఫ్ని పిలిపించి తనకి గట్టిగా మసాజ్ చేయిస్తుంది. ఆ మసాజ్ దెబ్బకి జాంగ్ నలిగిపోతూ ఉంటే జియూ బయట కూర్చుని నవ్వుకుంటూ రిలాక్స్ అవ్వడానికి ఒక మ్యూజిక్ లేడీని కూడా పిలిపించాను, ఎంజాయ్ చేయని ఆట పట్టిస్తూ ఉంటుంది. కింద ఏమీ తనే డాడీ అని నమ్ముతూ ఉంటే ఏమీ మాత్రం మమ్మీ వరి అవ్వకు, నేను నీ పక్కనే ఉన్నాను, కలలో కనిపిస్తే డాడీ అయిపోరు, దీనికి సైంటిఫిక్గా ప్రూఫ్ కావాలి, మనం డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామని అంటాడు. ఆ చిన్న పిల్లలు డిఎన్ఏ గురించి మాట్లాడడం చూసి జియూ షాక్ అవుతుంది. ఇక అప్పుడే జాంగ్ అసిస్టెంట్ వచ్చి అతన్ని ప్రెస్ కాన్ఫరెన్స్కి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ డేజీ తన డాడీకి సారీ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తను జియూ మీద వేసిన బ్లేమ్ వల్ల పోలీసులు వాళ్ళ ఇంటి ఐపీ అడ్రస్ని ట్రాక్ చేసి ఇంటికి వచ్చేస్తారు. ఈ ప్రాబ్లం నుంచి జియూ మాత్రమే తనని కాపాడగలదని వాళ్ళ డాడీకి అర్థమవుతుంది. ఆ తర్వాత జాంగ్కి ఫీవర్ వచ్చిందని జియూకి తెలుస్తుంది. తను చేసిన పనుల వల్లే అలా జరిగిందని ఫీల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తానంటుంది. అక్కడ ఇద్దరి మధ్య
మళ్ళీ కాస్త రొమాన్స్ జరుగుతుంది. జియు తనని కిస్ చేయడానికి క్లోజ్గా వెళ్తుంది, కానీ జాంగ్ తనని వెళ్ళిపోమ్మంటాడు. జియు మనసులో మనమిద్దరం డేటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటుంది. డేజీ ఇక మళ్ళీ లైవ్ స్ట్రీమ్ పెట్టి తన అమ్మ గొప్పదని, జియు తల్లి మిస్టేస్ అని, జియు ఆస్తి కోసం కకృతి పడుతుందని ఏడుస్తూ చెప్తుంది. జనాలు ఫస్ట్ తనని నమ్ముతారు, కానీ డేజీ ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది. లైవ్ అయిపోయాక కెమెరాని ఆఫ్ చేయడం మర్చిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలతో డేజీ మాట్లాడే అసలు నిజాలు, వాళ్ళ కుట్రలు అన్నీ లైవ్లో జనాలు చూసేస్తారు. దానివల్ల డేజీ ఫ్యామిలీ పరువు రోడ్డున పడుతుంది. ఇక జాంగ్ ఆ నైట్ క్లబ్లో ఉన్నది తానే అని జియుకి ప్రూవ్ చేసుకుంటాడు. తను ఆ నైట్ ఎందుకు అలా చేశాడో కూడా చెప్తాడు. తన డాడీ కంపెనీ మునిగిపోతూ ఉంటే ఆ అప్పులు తీర్చడానికి వేరే దారి లేక ఫస్ట్ టైం మోడల్గా పనిచేశానని, ఆ డబ్బుతోనే కంపెనీని కాపాడుకున్నానని చెప్తాడు. ఏబీ చేయించిన డిఎన్ఏ టెస్ట్లో కూడా జాంగే వాళ్ళ డాడీ అని 100% ప్రూవ్ అవుతుంది. జాంగ్ ఏదైనా జియు ఇష్టానికే వదిలేస్తాడు. జియు థింక్ చేసి తమ పిల్లల కోసం ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అవుతుంది. ఇద్దరూ లీగల్గా జంటగా మారుతారు. చివరిగా స్కూల్లో స్పోర్ట్స్ డే వస్తుంది. అక్కడ వేరే పేరెంట్స్ వీళ్ళని ఏదో అనబోతూ ఉంటే జాంగ్ తన పవర్తో వాళ్ళ నోళ్ళని మూయిస్తాడు. ఆటల్లో జియు, జాంగ్, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి పార్టిసిపేట్ చేసి ప్రతి ఈవెంట్లో గెలుస్తారు. అలా ఒక హ్యాపీ ఫ్యామిలీగా వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.